నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కడప నుంచి షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న జనసేన. రైతుల మీద కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందన్న రేవంత్. కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్న హరీష్. ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బి ట్యాక్స్ వచ్చింది. మరోసారి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం, ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్. మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ మంత్రి హరీష్ రావుకు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి నిరసన సెగ తగిలింది. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. మీటింగ్ పూర్తయ్యాక బయటకు వస్తుండగా గజ్వేల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని హరీష్ రావును, వెంకట్రామరెడ్డిని గేటు బయట అడ్డుకున్నారు లబ్ధిదారులు. గజ్వేల్ ఆర్డీఓ అధికారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మాజీ మంత్రి హరీష్ రావుకు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి నిరసన సెగ తగిలింది. గజ్వేల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. మీటింగ్ పూర్తయ్యాక బయటకు వస్తుండగా గజ్వేల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని హరీష్ రావును, వెంకట్రామరెడ్డిని గేటు బయట అడ్డుకున్నారు లబ్ధిదారులు. గజ్వేల్ ఆర్డీఓ అధికారితో మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు చేసినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఈడీపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా కూడా లభించినప్పుడు 6 నెలలుగా జైల్లో ఎలా ఉంచుతారని ఈడీని ప్రశ్నించింది. సంజయ్ సింగ్ పై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తెలిపింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనవచ్చని పేర్కొంది. లిక్కర్ కేసులో సంజయ్ సింగ్ ను ఈడీ గతేడాది అక్టోబర్లో అరెస్ట్ చేసింది. గత 6 నెలలుగా ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో తన అరెస్ట్ రిమాండ్ను వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం సంజయ్ సింగ్ కు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ పేర్కొంది.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ భూ వివాదంలో కన్నారావుపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయనను మన్నెగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మన్నెగూడ భూ వివాదం కేసులో కన్నారావును A1గా చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి నిలబెట్టిందని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డినే అన్నారు. తత్వం ఎట్లుందంటే ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నది అందుకోతే సిగ్గు ఇజ్జత్ మానం ఏదైనా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. నువ్వు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని. ఆయన కూడా అనుకోలే, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలే. చాలా మందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు, మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29లో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలా మందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, నేనే తెచ్చినా అంటాడు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు. ఇగో చూసినావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్ళి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదే. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు కేటీఆర్. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం మల్కాజ్గిరికి ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలని ఈటెల రాజేందర్కు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడైనా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా? ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 6 గ్యారెంటీలు తుక్కుగూడ సభలోనే ఇచ్చామని, వాటిలో 5ని ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. తుక్కుగూడలో సభ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. తుక్కుగూడలో జరిగే సభకు ఖర్గే, రాహుల్, ప్రియాంక ముఖ్య నేతలంతా వస్తున్నారని రేవంత్ తెలిపారు. అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయిన ఉంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో భారతదేశ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచించి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. కేసీఆర్ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రతివారం బయటకు రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కదని చెప్పారు. మెరుగడ ప్రాజెక్ట్ కాళేశ్వరానికి వెన్నెముక లాంటిదన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ల తాము కమిషన్ల దందా చేయడం లేదన్నారు. వర్షాలు రాకపోవడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందని, రైతులకు కొంత నష్టమైన తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రికి ఉంటిరి, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? అధికారం కోల్పోయి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం తెలంగాణలో ధరణి పేరుతో జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందన్నారు. ధరణి కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డాడు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణం అదే ధరణి కుంభకోణం. 2 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద భారీ కుంభకోణం ధరణి కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూ కుంభకోణానికి ధరణి యొక్క బేస్గా మారింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు రెవెన్యూ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఇద్దరు నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కుంభకోణాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు బ్యాక్ చేస్తూ ఉన్నారు, వారిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు 115 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ భారీ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి దీన్ని దారి. కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భూ కబ్జాలు చేసిన కేకే రామ్మోహన్ కాంగ్రెస్లో చేరని ఆరోపించారు. హస్తం పార్టీలో చేరగానే కేకే రామ్మోహన్ కడిగిన ఆనిముత్యాల అయ్యారా అని ఏలేటి ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ధర్నాలు చేశారు. లాఠీచార్జ్ జరిగింది. సిబిఐకు తానే స్వయంగా వెళ్ళి లెటర్ ఇచ్చాడు. అధికారం లేకుండా సిబిఐకి లెటర్ ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఆక్షన్, కోకాపేట ఆక్షన్ భూముల గురించి మాట్లాడతలేరు. అదే మాదిరిగా అసైన్ భూముల గురించి మాట్లాడతలేరు. మియాపూర్ భూముల్లో ఆ రోజు కేకే గారు హస్తం ఉందని చెప్పి 2017లో జరిగినటువంటి రచ్చలో కూడా మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఈరోజు కేకే గారు కడిగిన ముత్యం అయిపోయింది ఒకటే రోజు. రామ్మోహన్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మేయర్గా ఉన్నప్పుడు కేటీఆర్ని పట్టుకొని ఎన్నో భూముల మీద వారి మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్లో చేరగానే ఆనిముత్యం అయిపోయిండు. అంటే మీరు కేవలం ఈ భూముల్ని అడ్డం పెట్టుకొని దాని మీద ఆ భూములలో ఇన్వాల్వ్ అయిన వారిని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారా? మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎన్నో మంది భూమిని కాజేసిందని మీరే చెప్పారు.
మొక్కజొన్న స్కామ్లో ఉన్నారని మీరే చెప్పారు. ఈరోజు మీ పార్టీలో చేరగానే ఆనిముత్యమైపోయి అభ్యర్థి అయిపోయాడు. ఈ రకంగా ఈ ల్యాండ్ స్కామ్లలో ఉన్నటువంటి వ్యక్తులు నాయకుల్ని మీరు వరికి బోనస్ ఇచ్చాకే కాంగ్రెస్ నేతలు ఓటు అడగాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలో ఒక్కటి సరిగ్గా అమలు కాలేదని తెలిపారు. బాండ్ పేపర్లు రాసిచ్చి మరీ ప్రజలను నమ్మించారని విమర్శించారు. నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కార్ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొన్నాయని విమర్శించారు. ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబులైతా, నువ్వేనికి కావాలి మానవ బాంబు? మానవీయ పాలన అందించి ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ₹1 సాయం చేసిండ్రా? ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు, లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్నున్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగదీసుడు, అక్రమ కేసులు పెట్టుడు. ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడబడు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్ళు. ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ? అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా. ఇక బీజేపీకి చేసింది పోయని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా? దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? మా బీసీలకు మేలు చేసిండ్రా? కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పు. వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. ఇదే పనిగా ఇంకేమైనా ఉన్నదా? అలా కలవగానే నిర్మా సరుకు లెక్క అన్ని మాపు. అది నిర్మాణ వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్, తెల్లగా అయిపోతుంది అన్నట్టు. బీజేపీలో కలవగానే బారా కుల్మా కలవ. 5-6 బీఆర్ఎస్ ను విడితే పార్టీకి నష్టం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ దేశంలో నెంబర్ 1 స్టేట్గా నిలిపారని అన్నారు మల్లారెడ్డి. 75 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేకపోయాయని తెలిపారు. 2 జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేశాయని విమర్శించారు. తప్పకుండా మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతురు ప్రజలు. ఓ దిక్కు కేసులు పెడుతురు, ఓ దిక్కు కులబడుతురు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్. ఎవరైనా పోర్ట్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్. అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు. కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టియాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియాలి. భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. అబ్బో వాలంటీర్లు సీఎం జగన్ ట్రాప్లో పడ్డారని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. కడపలో తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన చంద్రబాబుపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం సరైంది కాదని తెలిపారు. అవ్వతాతలకు పింఛన్లు ఇవ్వకుండా పొలిటికల్ డ్రామాలకు వైసీపీ తెరలేపిందన్నారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీ కోవర్టులా పనిచేయడం తగదని, ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను దూరం పెట్టారని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. కొంతమంది వాలంటీర్లు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాలంటీర్లపై చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. మాకు అనుమానం వస్తూ ఉంది.
ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారే రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి పెన్షన్లు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా పంచనీయకుండా చేసినాడు ఈయనే. ఈ జగన్మోహన్ రెడ్డి గారే కుట్రదారుడు దాంట్లో చేసి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు అధికారంలో ఉన్నారయ్యా, మీకు నెల నెల పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఒక నెల ఎందుకు ఇవ్వలేకపోతుంటారు? ఏమిటి వైఫల్యం ఎవరిది? మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, మీ వైఫల్యం అది. ఎన్నికల సంఘం ఆదేశాలు, ఎన్నికల సంఘం కండిషన్స్ అని చెప్పి, నిబంధనలు అని చెప్పి ఎగరగొడతారా? ఖజానాన్ని ఖాళీ చేస్తావా? నీతో నీ బంధువర్గం, నీ అనుచర వర్గం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేదానికి నీకు నిబంధనలు వర్తించవు. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.